హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. సక్సెస్ఫుల్ గా 10 స్కందాలు కంప్లీట్ చేసుకున్నాం. 10వ స్కందం అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖార విందం. 10వ స్కందాన్ని 10వ స్కందంలో మొత్తం 90 అధ్యాయాలు మనం చదువుకున్నాం. మొత్తం 90 అధ్యాయాల్ని శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ పద్మాన్ని దర్శనం చేసుకున్నట్లే. ఓకే. ఎందుకంటే 10వ స్కందం చాలా ఇంపార్టెంట్ స్కందం. మనకి శ్రీమద్ భాగవతం 10 విషయాలను చెప్తుంది కదా. 10 విషయాలను చెప్తుంది. 10 విషయాలలో 10వ స్కందం ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అని అంటే ఆశ్రయతత్వం. ఆశ్రయతత్వం అంటే శరణాగతి, కృష్ణుడి మీద ప్రేమ, కృష్ణుడి మీద శ్రద్ధ, కృష్ణుడిని దేవాది దేవుడు అని అంగీకరించడం, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం, తర్వాత కృష్ణుడి మీద మనకి ప్రేమ అనేటువంటిది పెరిగిపోతుంది 10వ స్కందం విన్నప్పుడు. అందుకనే అప్పుడు మనం కృష్ణుడికి శరణాగతులం అవుతాం. 11వ స్కందాన్ని ఈరోజు మనం మొదలు పెట్టుకోబోతున్నాం. 11వ స్కందం వచ్చేసి ముక్తి. ముక్తి అంటే ప్రేమ తర్వాత ఏంటండి స్థాయి? భావ భావ ప్రభు. భావ తర్వాత ప్రేమ. ఇవన్నీ ప్రేమ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి ఇక నిశ్చయం. భౌతిక జీవితం అనేటువంటిది ఉండదు. లిబరేషన్. ఓకే. ముక్తి అన్నమాట. సో ముక్తి తత్వాన్ని తెలియచేసేటువంటి స్కందం 11వ స్కందం. ఓకే. ఈ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానానికి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చిస్తాం. ఈ స్కందంలో ఈ స్కందంలో మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం అంటే 11వ స్కందం కూడా కృష్ణుడి గురించే ఉంటుంది. మోరాలెస్ మనం 90 అధ్యాయాలు కృష్ణుడి గురించి ఆల్రెడీ చదువుకున్నాం. 11వ స్కందంలో 31 అధ్యాయాలు, అందులో కూడా కృష్ణుడే ఉంటారు. అంటే ఎన్ని ఎన్ని అధ్యాయాలు అన్నాడు? 90 ప్లస్ 31 121. 121 అధ్యాయాలు కృష్ణుడి గురించే ఉన్నాయి. పూర్తిగా కృష్ణుడి గురించే. మొదటి స్కందంలో కూడా ఆల్మోస్ట్ మహాభారతం గురించి సంబంధించినటువంటి పూర్వ వృత్తాంతాలే ఉన్నాయి. అక్కడ కూడా కృష్ణుడే ఉన్నారు. మొదటి స్కందంలో కూడా 18 అధ్యాయాల్లో కృష్ణుడు ఉన్నారు కంప్లీట్ గా. మొదటి స్కందంలో కూడా అంటే ఎన్నన్నట్టు 121 ప్లస్ 18, 139. 139 అధ్యాయాల్లో ప్రత్యక్షంగా కృష్ణుడు ఉన్నారు భాగవతం మొత్తంలో. ఇక మిగిలిన అధ్యాయాలన్నింటిలో కూడా అక్కడక్కడ కృష్ణుడు వస్తూనే ఉంటారు. వేరే వేరే అవతారాలుతో పాటుగా అప్పుడప్పుడు కృష్ణుడి గురించి కూడా చర్చిస్తూనే ఉంటాం. అంటే శ్రీమద్ భాగవతము అని అంటే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి క్యారెక్టర్ ఎవరిది అని అంటే కృష్ణుడిదే కదా. అంత ఎక్కువ అధ్యాయాలు, సగానికి పైన అధ్యాయాలన్నీ కూడా కృష్ణుడి గురించే ఉన్నాయి. మిగిలిన అధ్యాయాల్లో అప్పుడప్పుడు కృష్ణుడు వినిపిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. ఇక ఇతర కృష్ణుడి యొక్క అవతారాలు. అందుకనే శ్రీమద్ భాగవతం అంటే కృష్ణుడి యొక్క రూపమే. కృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారము శ్రీమద్ భాగవతము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక 11వ స్కందం విషయానికి వచ్చేసరికి 11వ స్కందములో మొదటి అధ్యాయం వచ్చేసి ఏదైతే మనము ఈ 11వ స్కందంలో చివరి 2 అధ్యాయాల్లో తెలుసుకోబోతున్నామో దానికి సంబంధించినటువంటి పూర్వ వృత్తాంతం మొత్తం కూడా మొదటి అధ్యాయంలో వస్తాయి 11వ స్కందంలో. అంటే కృష్ణుడి యదువంశము, కృష్ణుడు, కృష్ణుడు అంతర్ధానము, యదువంశం యొక్క అంతర్ధానం, ఈ రెండిటికి సంబంధించినటువంటి ఆ, వృత్తాంతం ఏదైతే ఉందో, దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి మొదటి అధ్యాయంలో వస్తుంది. ఓకే. మొదటి అధ్యాయం మనకు వచ్చేసి యదువంశానికి శాపము. ఓకే. యదువంశానికి శాపము. ఇక రెండవ అధ్యాయానికి వచ్చేసరికి నిమి చక్రవర్తి నవయోగీంద్రుల్ని కలుసుకోవడం, వాళ్ళని ప్రశ్నించడం. ఓకే. రెండవ అధ్యాయము నిమి చక్రవర్తి నవయోగీంద్రుల్ని కలుసుకొని 9 ప్రశ్నలు అడుగుతాడు. 9 ప్రశ్నలకి నవయోగీంద్రుడు సమాధానం చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రశ్నలు. ఇంతకు ముందు సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు అడిగినప్పుడు, లేదంటే సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగినప్పుడు,
ఆ ప్రశ్నల యొక్క గొప్పతనం ఏ విధంగా కీర్తించి ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తిని కూడా కీర్తించడం అనేటువంటిది మనం చూసాం. అలాంటి ఉత్తమ ప్రశ్నలే నిమి చక్రవర్తి కూడా అడుగుతారు. 9 ప్రశ్నలు. ఆ 9 ప్రశ్నలకు గనక మనము చదవకుండానే సమాధానం చెప్పగలిగినట్లయితే మనకి శ్రీమద్ భాగవతం మొత్తం అర్థమైనట్లే. కాబట్టి రెండవ అధ్యాయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ అధ్యాయంలో నిమి చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక చివరి 2 అధ్యాయాలు అంటే 30, 31. ఈ 2 అధ్యాయాలు కూడా ముసల లీల. ముసల లీల అంటే తెలుసండి? ముసలం లీల. తెలుసు శాంభుడి ప్రభుజీ. యొక్క శాంభుడి యొక్క పొట్టలో నుంచి ముసలం పుట్టడం, ఆ, ఆ ముసలం యదువంశం మొత్తాన్ని కూడా నాశనం చేయటం. నాశనం ఓకే. చేస్తుంది. సో ఇది మనకి లాస్ట్ 2 అధ్యాయాల్లో వస్తుంది. లాస్ట్ 2 ముసలి అధ్యాయాల్లో వస్తుంది. ఎస్ మాత. సో ఇంకపోతే తర్వాత 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు 3, 4, 5 అధ్యాయాల వరకు కొన్ని ప్రశ్నలు, కొన్ని ఏది నిమి చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు, తర్వాత ఈ భౌతిక ప్రకృతి ఏ విధంగా పనిచేస్తుంది, ఆ భౌతిక ప్రకృతి నుంచి విముక్తిని పొందడం, ముక్తి, తర్వాత ఇవన్నీ కూడా నిమి చక్రవర్తికి సంబంధించినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు. ఏది 2వ అధ్యాయంలో నిమి చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానమే 5వ అధ్యాయం వరకు కూడా ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. ఇక 6వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఉద్ధవ గీత. ఓకే. ఉద్ధవ గీత అంటే శ్రీకృష్ణుడు అంతర్ధానానికంటే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి కలిశారు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని కలిశారు ఉల్టా. సో ఒక వ్యక్తి మామూలుగా భౌతికంగా చూస్తే తను చివరి క్షణాలలో ఏదైనా మాట్లాడితే ఆ మాటకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? పిచ్చి పిచ్చి మాటలైతే మాట్లాడరు కదా, సమయం అయితే వృధా చేయరు కదా. నాకున్నవే కొద్ది క్షణాలు, ఈ క్షణాలలో నేను మాట్లాడాల్సినటువంటి అతి ముఖ్యమైన అతి విలువైనటువంటి విషయాలను నేను మాట్లాడాలి. అది కూడా నా నెక్స్ట్ తరాలకి ఉపయోగపడేటువంటి విషయాలు మాట్లాడాలి కదా. నా తరువాతి తరానికి ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడాలి. మరి కృష్ణుడు అంతర్ధానం అవుతున్నారు. కృష్ణుడు అంతర్ధానం అవడానికంటే ముందు ఈ సమాజానికి కృష్ణుడు చెప్పాలి అనుకుంటున్నటువంటి మాటలు ఏంటి? కృష్ణుడు అయితే చాలా లీలలు చేశారు. లీలల ద్వారా మనం అన్ని కూడా గ్రహించే ఉన్నాం ఆల్రెడీ. అయినా సరే కృష్ణుడు అంతర్ధానానికంటే ముందు మనందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? పూర్తిగా ఫిలాసఫికల్, మొత్తం తత్వంతో కూడినటువంటి అధ్యాయాలు 6వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఉంటుంది. అంటే ఎన్ని అధ్యాయాలండి? 23 అధ్యాయాలు. భగవద్గీత మొత్తం కూడా తత్వమే కదండి. ప్రతి అధ్యాయము కూడా చాలా డీప్ తత్వం ఉంటుంది. 18 అధ్యాయాలనే మనము 18 సంవత్సరాలు చదివినా అర్థం చేసుకోలేం, 20 సంవత్సరాలు చదివినా అర్థం చేసుకోలేం, జీవితం మొత్తం ఎన్నో సార్లు చదివినా మనం భగవద్గీతను అర్థం చేసుకోలేం. అంత తత్వం భగవద్గీతలో ఉంది. తత్వశాస్త్రం భగవద్గీత అంటే. మనకి భాగవతం కథల్లా ఉంటుంది, కానీ భగవద్గీత పూర్తిగా తత్వం. అలాంటి తత్వమే, అంతకు మించినటువంటి తత్వమే ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో మాట్లాడినటువంటి మాటలు అంతర్ధానం సమయంలో. ఇవి మనకి ఈ యొక్క 23 అధ్యాయాలలో సుమారుగా ఉండబోతుంది. అది మనము చాలా డీటెయిల్ గా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం 11వ స్కందంలో. ఇక మనం ఒక ఒక వృత్తాంతాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానానికంటే ముందు యదువంశాన్నే అంతరించాలి, అంతరించేలా చేశారు, అంతర్ధానం అయిపోయేలా చేశారు. యదువంశ వాసులందరూ కూడా ఎందుకు చనిపోవాలి అని అనుకున్నారు? మామూలుగా కృష్ణుడు ఎందుకు అవతరిస్తారండి? కృష్ణుడు ఎందుకు అవతరిస్తారు? రక్షించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి. ధర్మాన్ని పరిరక్షించడానికి, భక్తులను దుష్టులను సంహరించండి. దుష్ట శిక్షణ, రక్షణ. రక్షణ. ఓకే. అంటే సాధువులని కాపాడడం, అసురులని సంహరించడం, భూభారాన్ని తగ్గించడం, భూమికి ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం. భూమి ఎందుకు భారంగా ఫీల్ అవుతుంది?
ఉం? ఈ యొక్క అధర్మయుతులు ఎక్కువ అయినప్పుడు భూమి భారాన్ని ఫీల్ అవుతుంది. అలాంటి భారాన్ని తగ్గించడం కోసం స్వయంగా భగవానుడే అవతరిస్తారు. మరి కృష్ణుడు అవతరించి యదువంశాన్ని నాశనం చేయడం అనేటువంటిది మనం ఏ విధంగా సమర్థించవచ్చు? ఉం? కృష్ణుడి అవతరణ భూభారాన్ని తగ్గించడానికైతే యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోవడం అనేటువంటిది భూభారం తగ్గడం కోసం. ఒక రకంగా చెప్పాలంటే యదువంశాన్ని అంతరించిపోయేలా యదువంశం మొత్తం కూడా కృష్ణుడు అంతర్ధానం అవడానికంటే ముందే అంతరించిపోయింది. అది కూడా భూభారాన్ని తగ్గించటంలో ఒక 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 భాగమే ప్రభు. ముఖ్యమైనటువంటి విషయం. ఆ? అది కూడా ఒక భాగమే కదా ప్రభు. అది కూడా ఒక భాగమే భూభారాన్ని తగ్గించడంలో. మనం అందరం అనుకోవచ్చు, అదేంటండి యదువంశీయులందరూ చాలా పుణ్యాత్ములని ఇప్పటిదాకా చెప్పారు. యదువంశీయులందరూ కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని ప్రత్యక్షంగా పొందగలిగారు. యదువంశీయులందరూ కృష్ణుడికి రిలేటివ్స్, కృష్ణుడిని ప్రత్యక్షంగా చూశారు. కృష్ణుడి లీలల్లో భాగం పంచుకున్నారు. వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే కదా, వాళ్ళు మంచివాళ్లే కదా, వాళ్ళు సాధువులే కదా, వాళ్ళు పుణ్యాత్ములే కదా. వాళ్ళని సంహరించి భూమి భారం తగ్గిపోయింది అని ఎలా చెప్తారు? సాధువులను రక్షించడానికి కదా వచ్చింది కృష్ణుడు. అలాంటప్పుడు యదువంశీయులని నాశనం చేయటంతో భూభారం ఎలా తగ్గుతుంది అని అంటే, దీనికి ఆచార్యులు అనేక కారణాలు చెప్తారు. ఒక రకంగా చూస్తే ఈ భూభారం తగ్గించటము అనేటువంటిది అసురులను సంహరించడం వల్ల తగ్గినటువంటి భూభారం లాంటి భూభారం కాదు. ఒకవేళ యదువంశీయులందరూ కూడా మరణించక ముందే కృష్ణుడు గనక అంతర్ధానం అయితే ఈ విశ్వంలో ఏం జరుగుతుంది ఒకసారి ఊహించటానికి కూడా మన ఊహకి అందనటువంటి విషయం. కృష్ణుని ఎంతగానో ప్రేమించేటువంటి యదువంశీయులందరూ కూడా జీవించే ఉన్నప్పుడు కృష్ణుడు అంతర్ధానం అయితే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఎంత విరహానికి లోనైపోతారు వాళ్ళు. వాళ్ళకి ప్రేమ ఎంత ఉందో అంతకి రెట్టింపు విరహం అనేటువంటిది కృష్ణుడు లేని సమయంలో వాళ్ళకు ఉంటుంది కదండి. కృష్ణుని అంతగా ప్రేమించేటువంటి వ్యక్తులు కృష్ణుని కోల్పోయినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళందరూ కూడా ఉన్మాదులుగా మారిపోయి ఈ సమాజానికి ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కృష్ణుడి మీద ప్రేమతోటి కృష్ణుడు లేడు అని డిప్రెషన్లోనూ విరహంతోటో వాళ్ళు ఏదైనా చేసేయచ్చు. అది మనం ఊహించడం కూడా కష్టం. మన ఊహకి అందనటువంటి ప్రవర్తనలు వాళ్ళ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు నేను లేనప్పుడు వాళ్ళు నేను లేను అనేటువంటి విరహాన్ని వాళ్ళు అనుభవించకూడదు అని కృష్ణుడు వాళ్ళందరినీ కూడా యదువంశం మొత్తం కూడా నాశనం అయ్యేదాకా వెయిట్ చేశారు అంతర్ధానం అవడానికి. ఇది ఒక కారణం. రెండవది భూభారము అనంటే ఈ భారము అసురులను సంహరించడం వలన తగ్గినటువంటి భారం కాదు, ప్రేమ భారం. ఈ ప్రేమని తట్టుకోలేదు ఈ భూమి కృష్ణుడు అంతర్ధానం అయిపోయాక. అందుకని ఈ భారాన్ని తగ్గించడం అనేటువంటిది అవసరంగా కృష్ణుడు భావించారు. ఇక రెండవ కారణం చూస్తే ఇవన్నీ బాహ్య కారణాలు. ఓకే, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కౌరవులందరూ మరణించారు. అప్పుడు గాంధారి కృష్ణుడు వల్లనే ఇదంతా జరిగింది అని కృష్ణుని శపించడం జరిగింది. గాంధారి పతివ్రత, తన భర్త కోసం తనే అంధురాలుగా మారిపోయింది. తన భర్త అంధుడని తనే అంధురాలుగా మారిపోయింది. ఆమె జీవితకాలం మొత్తం వివాహం అయినప్పటి నుంచి జీవితాంతం వరకు కూడా ఆమె అంధురాలుగానే ఉండిపోయిందంటే అది ఒక పెద్ద తపస్సు. ఆమె చేసినటువంటి తపస్సు కారణంగా ఆమెకి పొందినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులతో స్వయంగా శ్రీకృష్ణ భగవానుని శపించగలిగినటువంటి స్థాయి ఆమెకు వచ్చేసింది. తపస్సు చేసినటువంటి వ్యక్తికి సిద్ధులు వస్తాయి. అలానే ఇంత గొప్ప తపస్సు చేసినటువంటి గాంధారికి వచ్చినటువంటి సిద్ధితోటి ఆమె శ్రీకృష్ణుణ్ణి శపించి వేసింది.
ఏమని? నీ కారణంగా నా వంశం మొత్తం నాశనం అయిపోయింది. అందువలన నీ వంశం మొత్తం నీ కళ్ళ ముందే నాశనం అయిపోవాలి అని శపించింది గాంధారి. అంత పెద్ద పతివ్రత తన తపశ్శక్తిని ఉపయోగించి శపిస్తే ఆ శాపాన్ని నుంచి విముక్తుడవడం కృష్ణుడికి ఏం కష్టం కాదు. బాహ్య కారణం ఇది. నిజానికి ఆంతరంగిక కారణం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. కృష్ణుడు లేనప్పుడు వచ్చేటువంటి విరహంతో వాళ్ళు ఉన్మాదులుగా మారిపోతే ఈ సమాజానికే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరినీ కూడా అంతర్ధానమయ్యేలా చేసి ఆ తర్వాత ఆయన అంతర్ధానం అవడం ఒకటి ఆంతరంగిక కారణం. రెండవ ఆంతరంగిక కారణం, శ్రీకృష్ణ భగవానుడి లీలల్లో భాగం పంచుకోవడానికి యదువంశీయులుగా వచ్చినటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పార్షదులు. తరువాత దేవీ దేవతలు, లోకపాలకులు. మరి లోకపాలకులు శ్రీకృష్ణుడి యొక్క పార్షదులని శ్రీకృష్ణుడు స్వయంగా తోడుకొని ఈ లీలల్లో భాగం పంచుకోవడానికి తీసుకొచ్చినట్లయితే మరి శ్రీకృష్ణ భగవాను వాళ్ళ బద్ధజీవులను వదిలేసినట్టు ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? ఈ భూమి మీద కృష్ణుడు లేనప్పుడు వాళ్ళకి ఇంకా ఏం పని ఉంటుంది? భగవంతుడి లీలలో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని లీలలు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వాళ్ళు? లోకపాలకులు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళ వాళ్ళ లోకానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ లోకపాలకులుగా ఈ సమస్త సృష్టికి కూడా పాలకులుగా వాళ్ళందరూ ఉండిపోవాలి. వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేయాలి. అందుకని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సినటువంటి సందర్భం అనేటువంటిది ఏర్పడింది. ఇది రెండవ ఆంతరంగిక కారణం. కానీ బాహ్యంగా మనకి కనిపిస్తున్నటువంటి కారణం ఏంటి? గాంధారి శాపం. గాంధారి శాపము అనేటువంటిది మనకి కనిపిస్తుంది. గాంధారి శాపాన్ని కూడా ఉపయోగించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒక పతివ్రత స్త్రీ యొక్క మాటకి విలువనిచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఇది ఇంకొక కారణం. గాంధారి శాపం కారణంగా యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోవాలి. ఇంకొక కారణం, ఎందుకు యదువంశం మొత్తం నాశనం కావాలి అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుణ్ణే తమ కుటుంబ సభ్యుడుగా, తమ బంధువుగా, తమ శ్రేయోభిలాషిగా, తమ ఆంతరంగికమైనటువంటి వ్యక్తిగా పొందినటువంటి యదువంశీయులందరూ కూడా గర్వితులయ్యారు. వీళ్ళందరి ప్రవర్తనలో తేడా వచ్చింది. అప్పటికే కృష్ణుడు దేవాది దేవుడుగా అందరూ కూడా గౌరవించడం మొదలుపెట్టారు. కృష్ణుడు సంతానము ఎంతని చెప్పుకున్నామండి? ఒక్కొక్క భార్యకి 10 మంది, 16,108 11 మంది, ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల, 16,108 మంది భార్యలకి 1,60,000 మంది చిల్లర పుత్రులు. ఇంతమందికి మళ్ళీ పిల్లలు. కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా విద్యాభ్యాసం చెప్పించడానికి కొన్ని మిలియన్ మంది టీచర్లు కావాల్సి వచ్చింది. ఎంతమంది అని చదువుకున్నాం మనం ఇంతకు ముందు స్కందంలో? 10వ స్కందంలో 3 లక్షల మంది. 3 లక్షల చిల్లర. 3 లక్షల చిల్లర టీచర్స్ కావాల్సి వచ్చింది ఇంతమందికి విద్యాభ్యాసం నేర్పించడానికి. అంటే ఇదంతా భారం కాదండి భూమికి? ఇంతమంది ఉన్మాదులుగా మారిపోతే ఏమైపోతుంది ఈ భూమి? అందుకనే ఇంతమంది కృష్ణుడు ఉన్నప్పుడే తప్పుగా ప్రవర్తించడం అనేటువంటిది మొదలుపెట్టేశారు. కృష్ణుడి అండ చూసుకొని, కృష్ణుడి సహాయ సహకారాలు, శ్రేయోభిలాషిగా నాతో ఉన్నప్పుడు నన్ను ఎవరేం చేయగలుగుతారు కదా? కృష్ణుడి యొక్క రక్షణ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా సరే వచ్చి ఏదైనా సరే చేయడానికి సాహసిస్తారా? చివరికి చక్రవర్తుల సైతం ఎవ్వరు ఏమీ చేయలేరు. స్వయంగా ఈ ప్రపంచం మొత్తానికి కూడా చక్రవర్తిగా పాలిస్తున్నటువంటి ధర్మరాజు కూడా కృష్ణుని దేవుడిగా భావిస్తాడు. కృష్ణుడి మీద వాళ్ళు ఎలాంటి ప్రతీకారము, కక్ష, ఎలాంటి యుద్ధము అనేటువంటిది కూడా చేయడానికి సాహసించరు. మరి చక్రవర్తే యుద్ధం చేయడానికి సాహసించకపోతే ఈ ప్రపంచంలో ఏ రాజు మాత్రం ఎందుకు ఎదిరిస్తారు? ఎవరు ఎదిరియరు.
ఎదురు లేనటువంటి ఒక వంశంలో పుట్టినటువంటి యదువంశీయులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనంటే చివరికి బ్రాహ్మణులను కూడా అవమానపరిచేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. కృష్ణుడి సమాజం మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు. ఎవరైనా సరే బ్రాహ్మణులని అగౌరవపరిస్తే, బ్రాహ్మణులను కించపరిస్తే, అలాంటి వ్యక్తులు నా కుటుంబ సభ్యులైనా సరే క్షమించేది లేదు. అందుకని యదువంశం మొత్తం కూడా నాశనం కావాల్సింది పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తప్పు అనేది తప్పే, ఎవరు చేసినా తప్పే. పైగా అది బ్రాహ్మణుల పట్ల చేసినట్లయితే అది పెద్ద అపరాధం. కృష్ణుడు బ్రాహ్మణుల రక్షకుడు. అలాంటి బ్రాహ్మణులు అవమానపరిచేటువంటి స్థితికి యదువంశీయులు వెళ్ళిపోతే అలాంటి యదువంశాన్ని శిక్షించడం కృష్ణుడి బాధ్యత కదా. లేదు లేదు, నా కుటుంబ సభ్యులు పర్వాలేదులే, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులే అని రక్షిస్తూ ఉంటారా? అలా రక్షిస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది? సమాజం కూడా బ్రాహ్మణుల్ని కించపరుస్తుంది కదా. సమాజం కూడా బ్రాహ్మణులకి విలువ ఇవ్వకుండా అయిపోతుంది కదా. బ్రాహ్మణులు లేనటువంటి సమాజం తలకాయ లేనటువంటి మొండెం. ఈ శరీరంలో ఏ భాగం లేకపోయినా జీవించి ఉండవచ్చేమో కానీ మొండెం మీద తలకాయ లేకపోతే మాత్రం జీవించలేదు. అవునా కదా? 2 చేతులు నరికేసినా కానీ వ్యక్తి బ్రతుకుతాడు, 2 కాళ్ళు నరికేసినా కానీ వ్యక్తి బ్రతుకుతాడు, శరీరంలో ఏ పార్ట్ కోసేసినా కానీ వ్యక్తి బతుకుతాడు. కానీ తలకాయ కోసేస్తే బ్రతకడు బ్రతకలేడు. ఈ సమాజంలో ఒకవేళ బ్రాహ్మణులకు అగౌరవం కలిగి బ్రాహ్మణులే హింసిస్తే మరి ఈ సమాజం ఏమైపోతుంది? మృత శరీరంతో సమానంగా మారిపోతుంది ఈ సమాజం. అది ఆ కృష్ణుడు కోరుకునేది. ఒకవేళ కృష్ణుడు యదువంశీయులను గనక శిక్షించకపోతే, యదువంశీయులను శిక్షించకుండానే ఆయన ఒకవేళ అంతర్ధానం అయిపోయినట్లయితే ఈ సమాజానికి కృష్ణుడు చేసినటువంటి మేలు ఏమవుతుంది? మనం అందరం కూడా బ్రాహ్మణులు లేనటువంటి సమాజంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు విధ్వంసం, అందరూ అసురులుగా మారిపోతారు, అందరూ రాక్షసులుగా మారిపోతారు, ఒకళ్ళు చంపుకొని తినే పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి సమాజాన్ని కాపాడుతున్నటువంటిది క్షత్రియులు కాదు, సమాజాన్ని కాపాడుతున్నటువంటిది బ్రాహ్మణులు. ధార్మికంగా ఇంతవరకు మనం ఉన్నాము అని అంటే కేవలం బ్రాహ్మణులు మనకి ఇస్తున్నటువంటి ఒక జ్ఞానం ఏదైతే ఉందో దాని కారణంగానే. అందుకని సమాజంలో బ్రాహ్మణులు తగ్గిపోతున్నప్పుడు సమాజంలో బ్రాహ్మణులు పెంచాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందుకని ప్రభుపాదుల వారు చాలా 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 బాధపడ్డారు. ఎందుకంటే ఈ సమాజంలో బ్రాహ్మణులు లేరు. మనం అందరం బ్రాహ్మణం అవ్వాలి. మనం అందరం బ్రాహ్మణులుగా మారితే తప్ప ఈ సమాజాన్ని మనం కాపాడలేము అని ప్రభుపాదుల వారు చాలా చాలా శ్రమ చేశారు, కృషి చేశారు. కృషి చేసి మనల్ని బ్రాహ్మణ స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక శూద్రుడిని కూడా బ్రాహ్మణుడిగా ప్రకటించేశారు. ఒక విదేశీయుడు బాగా పతనం చెందినటువంటి వ్యక్తులను కూడా బ్రాహ్మణ స్థాయికి తీసుకొచ్చేశారు ప్రభుపాదుల వారు. బ్రాహ్మణులు శూద్రులుగా పతనం చెందుతూ ఉంటే ప్రభుపాదుల వారు శూద్రుల్ని బ్రాహ్మణులుగా మార్చేశారు. ఎందుకు? సమాజానికి బ్రాహ్మణులు అవసరం కాబట్టి. అలాంటి బ్రాహ్మణులకి అపరాధం చేసినటువంటి యదువంశీయులని శిక్షించటంలో భాగంగా కూడా యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఓకే, ఇన్ని కారణాలు మనకి యదువంశం నాశనం అవడానికి ఆచార్యులు మనకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా రాబోయే అధ్యాయాల్లో మనం వినబోతున్నాం. ఈ రోజు అధ్యాయం, మనం వినబోయేటువంటి అధ్యాయంలో ఈ యదువంశం నాశనం అవడానికి, కృష్ణుడు అంతర్ధానం అవడానికి బీజం ఎక్కడ పడుతుంది, దాని యొక్క పూర్వ వృత్తాంతం ఏమిటి అనేటువంటిది మనము ఈ రోజు చూడబోతాం. జాంబవంతుడి యొక్క పుత్రుడైనటువంటి శాంభుడు ఒక స్త్రీగా వేషం వేసి, శాంభుడు తన సోదరులందరితో కలిసి ఋషులందరినీ కూడా హేళన చేయడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఆ సాధువులందరూ కూడా యదువంశాన్ని శపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం డీటెయిల్గా. ఓకే,
ఉషశ్రీ మాతాజీ ఒకసారి సమ్మరీ చదవండి మొదటి అధ్యాయం. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. మొదటి అధ్యాయము యదువంశమునకు శాపము. యదువంశ వినాశనమును గురించిన సూచన ఈ అధ్యాయంలో వసగబడినది. ముసలోద్భవముతో యదువంశ వినాశనము జరిగినది. ఈ వృత్తాంత శ్రవణము భౌతిక జగత్తు పట్ల వైరాగ్యమును పొందుటకు గొప్ప ప్రేరణము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు కురు పాండవుల నడుమ కురుక్షేత్ర మహాసంగ్రామమును ఏర్పాటు కావించి చాలా వరకు భూభారమును తగ్గించెను. కాని అజేయముగు యదువంశము ఇంకను నిలిచి ఉంట వలన అచింత్య ప్రభావ సంపన్నుడకు ఆ దేవదేవుడు సంతృష్టి చెందలేదు. యదువంశ వినాశనమును కలుగజేయుట ద్వారా ధరిత్రిపై తన లీలలను సమాప్తము కావించి అతడు నిజధామమునకు వెడలబోరేను. బ్రాహ్మణ శాప నిపమున ఆ దేవదేవుడు తన వంశమునంతటిని భూతలము నుండి తొలగించెను. శ్రీకృష్ణుని ఇచ్చచే నారద విశ్వామిత్రాది ఋషులు ద్వారకా నగరము చెంతనున్న పిండాకారమును తీర్థమునకు వచ్చియుండిరి. యదువంశ కుమారులు కూడా ఆటలాడుకునిచు అతడుకు చేరిరి. ఆ బాలురు సాంబునకు ప్రసవించబోతున్న గర్భిణీ స్త్రీ వేషము వేసి ఆమె ప్రసవ ఫలితమును గురించి మునులను అడిగిరి. మీ వంశమును నశింపజేసేడి ముసలమును ఈమె ప్రసవింపగలదు అని మునులు ఆ ఎగతాళి చేసి బాలురను శపించిరి. ఆ శాపమునకు భీతిలిన యాదవ బాలురు సాంబుని కడుపుకు కట్టిన వస్త్రమును ఊడదీయగా ఒక ముసలము కనబడెను. వారు వెంటనే యదురాజు ఉగ్రసేనుని సభకు పరుగుతీసి జరిగినదంతయు నివేదించిరి. బ్రాహ్మణ శాపమునకు బయటపడిన ఉగ్రసేనుడు ఆ ముసలమును చూర్ణము కావించి సముద్రములో పారవేయమని ఆజ్ఞాపించెను. సముద్రంలో ఒక చేప మింగిన ఆ మిగిలిన లోహఖండమును మృంగగా లోహచూర్ణము సముద్ర అలలచే తీరమునకు కొట్టుకుని వచ్చి తుదకు తుంగగడ్డిగా మొలచెను. జాలరులు ఆ చేపను పట్టుకునగా జర అను ఒక వేటగాడు దాని కడుపులో కనబడిన లోహ ఖండమును తన బాణమునకు ములికిగా అమర్చుకునేను. పరమాత్ముడకు శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతయు ఎరిగి ఉన్నప్పటికీ దానికి ఎట్టి ప్రతీకారము చేయగోరలేదు. పైగా కాల రూపంలో అతడు దానినంతయు అనుమతించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు కథ డీటెయిల్ గా మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటి శ్లోకం సునీత కంఠం నేను మాత. శ్రీ శుకౌవాచ శ్రీ సుక ఉవాచ కృత్వా దైత్యవధం కృష్ణః సరామో యదుభిర్వృతః కృత్వా దైత్యవధం కృష్ణః సరామో యదుభిర్వృతః భువోవతారయద్భారం జవిష్టం జనయన్ కలిం. భువోవతారయద్భారం జవిష్టం జనయన్ కలిం. భావం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. శ్రీకృష్ణుడు బలరామునితో కూడి యాదవ పరివృత్తుడై పలువురు దైత్యులను వధించెను. మిదప భూభారమును మరింత తొలగించుటకు అతడు కురుక్షేత్ర మహాసంగ్రామమును ఏర్పాటు కావించెను. అది కురు పాండవుల నడుమ అకస్మాత్తుగా గొప్ప కలహమును కలగజేసెను. భాష్యం. శ్రీకృష్ణ భగవానునిచే దశమ స్కంధములో అనరించబడిన లీలలను ప్రస్తావించుచు శ్రీమద్ భాగవతం నందని ఈ ఏకాదశ స్కంధం ఆరంభమగును. ధరణి అసురీ ప్రవృత్తి కలిగిన రాజులచే అధిక భారము కలదిగానైనప్పుడు భూదేవి ఉపశమనము కలిగించుమని వేడుకొనుచు కన్నీటితో బ్రహ్మదేవుని చెంతకేగినది. అప్పుడు బ్రహ్మ వెంటనే దేవతలతో కూడి క్షీరోదకసాయి విష్ణువు రూపములోనున్న భగవానుని చెంతకేగెను. దేవతలందరూ వినయంతో క్షీరసాగర తీరమున నిలిచి ఉండగా భగవానుడు బ్రహ్మ ద్వారా తెలియజేయచ్చు తాను త్వరలోనే ధరణిపై అవతరించగలననియు తన లీలలలో సహాయపడుటకు దేవతలు కూడా అవతరించవలననియు ప్రకటించెను. ఇది అంతయు దశమ స్కంధ ఆరంభములో వర్ణించబడినది. దైత్యులను నశింపచేయుటికే శ్రీకృష్ణ భగవానుడు ధరణిపై అవతరించగలడని అతని ఆవిర్భావ ఆరంభము నుండియే ఈ విధంగా అవగతమైనది. శాస్త్రోపదేశములను పాటించుటకు సమ్మతించడి వారు సురులని, వేదాదేశములను ధిక్కరించడి వారు అసురులని శ్రీల ప్రభుపాదులు భగవద్గీత 16.6 భాష్యంలో తెలిపిరి. ప్రకృతి త్రిగుణములలో చిక్కుపడిన వారై తత్కారణంగా నిరంతర జన్మ మృత్యు వలయములో తిరుగాడేటి బద్ధజీవుల మార్గదర్శనము కొరకే జగత్తులో వైదిక సాహిత్యం వసగబడినది. వేదాదేశమును ఖచ్చితంగా పాటించుటచే మనము మన భౌతిక అవసరములను సులభంగా తీర్చుకొనుటయే గాక అదే సమయంలో భగవద్ధామ పథములో పురోగమించగలము. ఈ విధంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి వైదిక సాహిత్యములో తెలుపబడినట్టి భగవతాదేశ పాలనము ద్వారా మనము భగవద్ధామములో చిదానందమయ నిత్య జీవితమును సాధించగలము. అయినను అసురులు భగవానుని
పరమాధిపత్యమును అతని ఉపదేశములను కించపరచెదరు లేదా అవహేళనము చేయుచుందురు. భగవంతుని సర్వాధిపత్య స్థితి ఎడ అసూయ కలవారైనందున అసురులు సాక్షాత్తుగా దేవదేవుని శ్వాస నుండి బహిర్గతమైనట్టి వేదవాంగ్మయమును కించపరచెదరు. వారు తమ కల్పిత భావములతో నడచెడి సమాజమును ఏర్పరిచి విశేషముగా భగవత్ సంకల్పమును శ్రద్ధగా పాటింపగోరడి పుణ్యజీవులకు అస్తవ్యస్త పరిస్థితిని కష్టమును తప్పక సృష్టించెదరు. అట్టి అస్తవ్యస్త అధర్మ సమాజముల ప్రాబల్యము ధరణిపై పెరిగినప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దుటకు తాను స్వయంగా అవతరించేదనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు తెలిపినాడు. ఆ విధముగా ఆ దేవదేవుడు ధరణికి సహింపరానిటి భారముగానైన శక్తిశాలురగా అసురులను తన బాల్యము నుండి క్రమ పద్ధతిలో వధించెను. శ్రీకృష్ణునికి అతని సోదరుడైన బలరాముడు సహాయమునర్చెను. బలరాముడు కూడా భగవానుడే. భగవంతుడు ఒక్కడే అయినను ఒకే సమయంలో అనేక రూపములలో ఆనందించుటకు స్వయముగా విస్తరించుచుండును. అది అతని సర్వశక్తిమత్వము. భగవానుని అట్టి ప్రాథమిక విస్తారమే బలరాముడు లేదా బలదేవుడు. దేనికాసురుడు ద్వివిధుడు వంటి చెప్పుకోదగిన అసురులను మాత్సర్యయుతుడైన రుక్మిణి బలరాముడు వధించెను. శ్రీకృష్ణుడు పలువురు యాదవులతో కూడా కూడి ఉండెను. ఆ యదువంశీయులలో పలువురు దేవతలే అయి ఉండిరి. వారందరూ భగవంతుని సహాయం కొరకు అవతరించిరి. భగవాను సహాయం కొరకు పలువురు దేవతలు యదువంశంలో జన్మించినప్పటికీ కొందరు యాదవులు వాస్తవమునకు శ్రీకృష్ణుని పట్ల శత్రుభావమును కలిగి ఉండిరని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. భగవంతుని పట్ల గల లౌకిక దృష్టి కారణమున వారు తాము శ్రీకృష్ణునికి సమాన స్థితిలో ఉంటిమని భావించిరి. భగవంతుని వంశంలో జన్మించిన వారు అచింత్యమైన శక్తిని కలిగి ఉండిరి. ఆ విధంగా వారు శ్రీకృష్ణుని పరమస్థితిని అపార్థం చేసుకొనిరి. శ్రీకృష్ణుడు దేవదేవుడు అనే విషయమును మర్చిన వారు పెనుభారంగా తయారైరి. అందువల్ల వారిని ధరణిపై నుండి తొలగించుట శ్రీకృష్ణునికి అవసరమయ్యను. అతి పరిచయము అలక్ష్య హేతు అనేది సామెత ఉండనే ఉన్నది. ఉపేక్షాభావం కలిగినట్టు తన వంశీయులను నశింపచేయుటకు భగవానుడు వారి మధ్య కలహమును కలగజేసెను. ఈ ప్రయోజనమునికే అతడు నారదాది మునులు కార్ష్ణుల పట్ల క్రోధము చూపినట్లు కావించెను. బంధుఘాతకమైన యుద్ధములో శ్రీకృష్ణుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగిన పలువురు యాదవులు మరణించినట్లు బాహ్యమునకు గోచరించి దేవదేవుడు కృష్ణుడు వారిని తమ తమ విశ్వపాలక స్థానములకే తిరిగి పంపియుండెను. తన సేవానురక్తులైన వారిని సదా రక్షించదనని భగవద్గీతలో భగవానుడు ప్రతిజ్ఞ కావించి ఉండెను. ఈ శ్లోకమునకు వ్యాఖ్యానములో శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏకాదశ స్కందం యొక్క సారాంశమును ఇట్లు వసగి ఉండిరి. మొదటి అధ్యాయము మౌసల లీల ఆరంభమును లేదా యదువంశ వినాశమునకు భూమికను వర్ణించును. 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు నవయోగేంద్రులకు నిమికి నడుమ జరిగిన సంవాదమును వర్ణించును. 6వ అధ్యాయము బ్రహ్మ రుద్రాది దేవతల స్థుతులను వర్ణించును. 7వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు ఉద్ధవ గీతగా ప్రసిద్ధి చెందినట్టి శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం వర్ణించబడినది. ధరణిపై నుండి యదువంశము నిర్మూలనము 30వ అధ్యాయములో వర్ణించబడినది. చివరి అధ్యాయము శ్రీకృష్ణ అంతర్ధానమును వర్ణించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇప్పటివరకు మనం చెప్పుకుందంతా ఇందులో ఉంది కదండి. అవును ప్రభుజీ. ఓకే ఓకే. సో శ్రీకృష్ణుడు బలరాముడితో కూడా యాదవ పరివృత్తుడై పలువురు దైత్యులను వధించు. మీరు చూస్తే మామూలుగానే కృష్ణుడు ఈ భూమి మీద భారాన్ని తగ్గించడం కోసం వచ్చారు, అసురులను సంహరించడం కోసం వచ్చారు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అదే పనిలో ఉన్నారు, ఒప్పుకుంటారా? కృష్ణుడు భూమి మీద అవతరించినప్పటి నుంచి అదే పనిలో ఉన్నారు. మనకి మనం లక్ష్యం కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషము మనం పనిచేస్తామండి. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అదే లక్ష్యం కోసం మనం అంత పట్టుదలతో మనం ఎవరైనా పనిచేస్తామా? చేయలేం ప్రభుజీ. మధ్య మధ్యలో డీవియేట్ అయిపోతాం. మన లక్ష్యం ఒకటైతే మనం చేసే పని ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా అయితే నిజమైనటువంటి సక్సెస్ సాధించేటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే వాళ్ళకి అనుక్షణం లక్ష్యం గుర్తుంటుంది. వాళ్ళు చేసేటువంటి ప్రతి పని వాళ్ళ లక్ష్యాన్ని దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏ ఒక్క పని కూడా లక్ష్యాన్ని దూరంగా తీసుకెళ్లే విధంగా వాళ్ళ పనులు ఉండవు. కానీ కృష్ణుడు ఈ భూమి మీద అవతరించినటువంటి మరుక్షణం నుంచే, నెలల బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఆయన లక్ష్యం ఏమిటి? భూమి భారాన్ని తగ్గించడం, దుష్ట శిక్షణ చేస్తూనే ఉన్నారు పుట్టినప్పటి నుంచి.
పూతనతో మొదలుపెట్టారు కదండి. పూతనతో మొదలుపెట్టి తను బృందావనంలో ఉన్నప్పుడే అనేక మంది అసురులు రోజుకొకళ్ళని చంపొచ్చేవాడు. చిన్నప్పటి నుంచి రోజుకొక అసురుణ్ణి చంపేసేవాడు. బృందావనం నుంచి మధుర వెళ్ళిన తర్వాత కంసుడిని చంపేశాడు. కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడి యొక్క సైన్యంలో చాలా మంది జరాసంధుడికి సపోర్ట్ చేసినటువంటి అనేక మంది అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళని కూడా చంపేశారు. ఇంకా కృష్ణుడు లెక్కలేనంత మందిని సంహరించిన తర్వాత కూడా ఇంకా అసురులు మిగిలే ఉన్నారు. అందుకని కురుక్షేత్ర యుద్ధం అవసరమైంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి కౌరవులకి మధ్య వైరం కారణంగా జరిగినటువంటి ఈ యుద్ధంలో ధర్మయుతులందరినీ కూడా పాండవుల వైపు ఉంచి అధర్మయుతులందరూ కూడా కౌరవుల పక్షాన ఉండేలా చేసి పాండవులు గెలిచేలా శ్రీకృష్ణ భగవానుడు కౌరవులకి సపోర్ట్ చేసినటువంటి ఇతర అసురులని అందరినీ కూడా సంహరించేశారు. ఎవరు చేశారండి కురుక్షేత్ర యుద్ధం? పాండవులు చేశారా, కృష్ణుడు చేశాడా? కృష్ణుడు చేసి పాండవులు చేసి మొత్తం కృష్ణుడే అంత. పాండవ పక్షాన కృష్ణుడు కృష్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం ఉంటుందా? ఉండదు. ఉండదు. సో ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా అనేక మంది అసురులను చంపేశారు. ఇక భూభారం మొత్తం కూడా తగ్గిపోయింది. కానీ యదువంశీయులు ఉన్నారు చూసారా, ఈ యదువంశీయులు మాత్రం శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా భావించట్లేదు. సమస్త సృష్టి కృష్ణుడు దేవాది దేవుడిగా భావిస్తుంటే యదువంశీయులు మాత్రం కృష్ణుడు నా తండ్రి, నా పుత్రుడు, లేకపోతే ఇంక్లూడింగ్ ఎవరు, వసుదేవుడితో సహా కృష్ణుడు యాక్చువల్గా అయితే కృష్ణుడు చివరి అధ్యాయాల్లో చూస్తే వసుదేవుడు చాలా ఆ పశ్చాత్తాపడతాడు. అయ్యో, కృష్ణుడు సాంగత్యాన్ని నేను సరిగా ఉపయోగించుకోలేకపోయానే, కృష్ణుడు నేను నా పుత్రుడుగానే భావించాను కానీ దేవాది దేవుడిగా భావించలేకపోయానే. యాక్చువల్గా నారదుడు వసుదేవుణ్ణి కీర్తిస్తారు. వసుదేవుణ్ణి, అయ్యా నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, ఎంత గొప్ప వ్యక్తివి, కాకపోతే నీకు కృష్ణుడే స్వయంగా పుత్రుడిగా జన్మించాడు అంటే, ఇంకొక పక్క వసుదేవుడు అంటుంటారు, అయ్యో నేను చాలా తప్పు చేశాను. ఇది ఎప్పుడు యదువంశం మొత్తం నాశనం అయ్యేటువంటి 30వ అధ్యాయంలో వస్తుంది. యదువంశం మొత్తం నాశనం అయ్యేటువంటి సమయంలో వసుదేవుడు తను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఏంటి ఆయన చేసినటువంటి తప్పు అంటే, కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని నేను సరిగా ఉపయోగించుకోలేదు, నాకు ముక్తికి ఉపయోగపడేలా నేను ఉపయోగించుకోలేకపోయాను, నేను ఆయన్ని కేవలం నా పుత్రుడుగానే భావించేసేసాను, పుత్రుడుగానే తిట్టాను, పుత్రుడుగానే మందలించాను, దండించాను, పుత్రుడుగానే నేను భావించి ఏ విధంగా అయితే ఒక తండ్రి పుత్రుడితో ఉంటాడో అలానే ఉన్నాను, కానీ ఒక దేవాది దేవుడితో ఒక భక్తుడు ఉన్న విధంగా నేను లేను అని ఆయన చాలా బాధపడ్డాడు. మరి వసుదేవుడు అంతటోడే అలా బాధపడితే యదువంశీయులందరూ ఎలా అంటే ఒక ప్రవర్తనలో ఉండుంటారు? కృష్ణుడు నా కుటుంబ సభ్యుడు, కృష్ణుడు నా శ్రేయోభిలాషి అనేటువంటి మదంతో, గర్వంతో వాళ్ళందరూ కూడా చివరికి బ్రాహ్మణులకు కూడా అపరాధం కలిగేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకనే యదువంశీయులు కూడా భూమికి భారంగా మారిపోయారు. భూభారాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులను కనుక సంహరించకపోతే యదువంశీయులు కూడా భూమికి భారమే అని కృష్ణుడు చూస్తూ జరుగుతున్నది మొత్తం జరగనిచ్చారు. మౌసల లీల అంటారు దీన్ని. ఈ మౌసల లీల జరిగేటువంటి ఒక సన్నివేశానికి ఆయనే ఇది చేశారు. యదువంశీయుల యొక్క ప్రవర్తన, మునుల పట్ల వాళ్ళు చేసినటువంటి, చివరికి నారద ముని, విశ్వామిత్రుడు కూడా ఉంటారు వాళ్ళందరి పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తనని ఆయన మందలించలేదు, వాళ్ళ యొక్క ప్రవర్తనని అడ్డగించలేదు. ఆ గొప్ప గొప్ప మునులు శాపానికి గురి అయ్యేలా యదువంశాన్ని చేసేసి ఆ శాపం కారణంగానే యదువంశం మొత్తం కూడా నాశనం అయ్యేలా శ్రీకృష్ణ భగవానుడు లీలల్ని రచించారు. ఇదంతా కూడా కృష్ణుడి యొక్క లీల. మనందరం కృష్ణుడు అపార్థం చేసుకుంటాం కదండి. అదేంటి, తన వంశాన్ని తాను చంపుకోవడం ఏంటి, ఎంత గొప్ప పార్షదులు, ఎంత గొప్ప భక్తులు కాకపోతే తన వంశంలో పుట్టరు, అలాంటి వాళ్ళలో వాళ్ళు తాగడం ఏంటి, ఇదా కృష్ణుడు వాళ్ళకి నేర్పింది? వాళ్ళలో వాళ్ళు కుట్టుకోవడం ఏంటి, ఇదా కృష్ణుడు వాళ్ళకి నేర్పింది? లక్షల మంది సంతానాన్ని కనడం,
ఆ లక్షల మంది సంతానానికి ఇలాంటి బుద్ధులా నేర్పారు కృష్ణుడు. ఇవన్నీ కూడా మనము కృష్ణుడి గురించి మనం తప్పుగా భావించి అపార్థం చేసుకునేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. చాలా మంది భావిస్తారు. ఎందుకంటే కృష్ణుడి గురించి తెలియని వాళ్ళు కృష్ణుడి గురించి ఏమైనా అనుకుంటారు. కానీ ఇది కృష్ణలీలలో భాగం. చివరికి బ్రాహ్మణులను గనక అఫెండ్ చేస్తే, బ్రాహ్మణులను గనక అపరాధం చేస్తే తన సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టడు కృష్ణుడు అనేటువంటి మెసేజ్ మనకి ఎలా వస్తుంది? తన సొంత కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టకపోతే మనం పోయి బ్రాహ్మణులకు అపరాధం చేస్తే మనల్ని ఊడుకుంటారా కృష్ణుడు? ఉం? మనం ఏమవుతాం కృష్ణుడికి? కృష్ణుడు మెసేజ్ ఇచ్చేశారు. నేను నా భక్తులని లేకపోతే సమాజంలో ఎవరిని ఏమి శిక్షించను అనుకోవాలి, నా కుటుంబ సభ్యులైనా సరే బ్రాహ్మణుల పట్ల అపరాధం చేస్తే వాళ్ళను కూడా నేను శిక్షిస్తాను అనేటువంటి మెసేజ్ ఆయన ఈ మౌసల లీల ద్వారా ఇచ్చేశారు ఆల్రెడీ. కాబట్టి భూభారం తగ్గించడంలో భాగంగా కూడా యదువంశీయులని సంహరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక విషయం, మనం ఇందాక ముందు చెప్పుకున్న విషయం ఏం చెప్పారు అని అంటే 7వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఉద్ధవ గీత అని చెప్పారు. 6వ అధ్యాయంలో దేవతల యొక్క స్తుతులు, బ్రహ్మరుద్రులతో సహా దేవతలు చేస్తున్నటువంటి స్తుతులు శ్రీకృష్ణ భగవానుడికి. ఇది కూడా యాక్చువల్ గా వాళ్ళ యొక్క నిమి చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగానే దేవతల యొక్క స్తుతులు చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏకోపితా సుబహు పాండు సుతా సపత్నై एको पिताः सभिः पाण्डुसुताः सपत्नै దుర్ధ్యూత హేళన కచక్రహణాధిభిస్తాన్ हेलनकचग्रग्रहानदडिस्तान् నిమిత్తమితరేతరః సమేతాన్ वा निमित्तमितरेतरतः समेतान् నృపాన్ నిరహరత్ క్షితిభారమీశః. हत्वा నృపాన్నిరహరత్ క్షితిభారమీశః. కపటజూదము, అవమానకర వాక్కులు, ద్రౌపది కేశములను పట్టుకొనుట వంటి అనేకమైన శత్రు అపరాధముల చేత, పలు ఇతర క్రూరమైన అత్యాచారముల చేత పాండవులు క్రుద్ధులైనందున భగవానుడు వారిని తన సంకల్పమును నెరవేర్చుటకు నిమిత్తముగా చేసుకొనెను. కురుక్షేత్ర యుద్ధ నెపమున అతడు భూభారముగా తయారైన రాజులందరినీ తమ సేనలతో రణరంగమున ఇరుపక్షములతో సమగూడ చేసెను. యుద్ధ రూపమున భగవానుడు వారిని సంహరించగా భూభారము తగ్గెను. భాష్యము. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి తమ శత్రువులచే పాండవులు పదే పదే పీడింపబడింది. నిర్దోషులకు పాండవులకు అసలు శత్రువులే లేరు. కాని నిస్సహాయులకు తన జ్ఞాతుల పట్ల దుర్యోధనుడు సర్వదా కుట్రలు పన్నుచుండెను. పాండవులు లాక్షాగృహమునకు పంపబడింది. అది కాలి బూడిదయ్యెను. వారిపై విషప్రయోగము జరిగెను. వారి పత్ని ద్రౌపది కేశములను పట్టి లాగబడి వివస్త్రం చేయుటకు యత్నించబడి అందరి ముందు అవమానించబడెను. ఈ ప్రమాదములన్నింటిలోనూ శ్రీకృష్ణుడే నిరంతరము పాండవులను కాపాడెను. పాండవులు శ్రీకృష్ణునికే పూర్ణ శరణాగతులై ఉండి ఆ దేవదేవుడు తప్ప అన్యాశ్రయము నెరగకుండిరి. ఈ శ్లోకంలో ఇతరేతరతః అను పదము ప్రధానమైనది. కురుక్షేత్ర యుద్ధమునకు ముందు పూతన, కేసి, అగాసురుడు, కంసుడు మున్నగు అసురులను శ్రీకృష్ణుడు స్వయంగా సంహరించేయుండును. ఇక ఇప్పుడు మిగిలిన పాపులను వధించుట ద్వారా భూభారమును తొలగించడి కార్యమును శ్రీకృష్ణుడు పూర్తి చేయగోరెను. కానీ ఇచ్చట కృత్వా నిమిత్తం అని చెప్పబడినట్లు భగవానుడు స్వయంగా వధింపగా పాపులకు రాజులను నిర్మూలించుటకు భక్తులైన అర్జునాది పాండవులకు శక్తి ప్రదానము కావించెను. ఈ విధంగా స్వయంగా వర్తించుచు బలరాముని ద్వారాను పాండవులు వంటి విశుద్ధ భక్తులకు శక్తి ప్రదానం చేయుట ద్వారాను శ్రీకృష్ణ భగవానుడు యుగావతార లీలలను పూర్తిగా ప్రదర్శించి ధర్మమును నెలకొల్పి జగత్తును అసురరహితమును కావించెను. కురుక్షేత్ర యుద్ధం యొక్క ప్రయోజనము అసుర సంహారమే అయినప్పటికీ శ్రీకృష్ణుని ఏర్పాటుచే భీష్ముడు వంటి కొందరు మహాభక్తులు కూడా ఆ దేవదేవునికి విరోధులుగా నిలిచిరి. కానీ శ్రీమద్ భాగవతం యొక్క ప్రథమ స్కందంలోని 1.9.39 హతాగతాః స్వరూపం అను పద సముదాయంతో వర్ణింపబడినట్లు పలువురు భక్తులు భగవంతునితో శత్రువులుగా వర్తించి అతనిచే వధింపబడినంతటా
తమ ఆధ్యాత్మిక రూపంలో పరవ్యోమమునందని భగవద్ధామునికి చేరుకొనిది. భగవానుడు పూర్ణుడు కనుక అతడు కావించటి సంహార లీల ఏకకాలంలో ధరణిని అసురరహితం చేయుటయు విశుద్ధ భక్తులను ప్రోత్సాహపరచుటయు కావించగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు అసుర సంహారంతో పాటు కొంతమంది భక్తులను కూడా సంహరించేశారు. ఎందుకు అనంటే ఆ భక్తులు ఒకవేళ అసురులకు కనుక సపోర్ట్ చేసినట్లయితే భక్తులను కూడా స్పేర్ చేయరు, వదిలిపెట్టరు. కుటుంబ సభ్యులనే కాదు, భక్తులను కూడా వదిలిపెట్టరు. ఎందుకు? భక్తులకు తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఒకవేళ కనుక అసురులకి కనుక సపోర్ట్ చేసినట్లయితే అప్పుడు ఆ అసురులు శక్తిమంతులైపోయి ధర్మం అనేటువంటిది నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ధర్మాన్ని స్థాపించడం కోసం అవసరమైతే అలాంటి భక్తులను కూడా సంహరిస్తారు. అందులో భాగంగానే భీష్ముడిని కూడా సంహరించడం అనేటువంటి జరిగింది. అయితే భీష్ముడి మరణం ఇతర అసురుల మరణంతో సమానమైనటువంటి మరణం కాదు. ఎందుకంటే భీష్ముడు చాలా గొప్ప భక్తుడు, మహాజనుల్లో ఒకడు. అలాంటి భీష్ముడు కౌరవులకి సపోర్ట్ చేశారు. ఆ కౌరవులు ఏం చేశారు? పాండవులని అడుగు అడుగునా కూడా అవమానించారు. పాండవులకి భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా వివస్త్రణ చేసి అవమానించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళకి విషం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అనేక సందర్భాలలో వాళ్ళని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అన్ని ప్రమాదాల నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళని రక్షించటం కూడా జరిగింది. అంతేకాదు ఈ భూభారాన్ని తగ్గించడం కోసం బలరాముడి ద్వారా కొంతమందిని చంపారు. అర్జునుడి ద్వారా, భీముడి ద్వారా, ధర్మరాజు ద్వారా కూడా అందరినీ చంపడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు వీళ్ళందరికీ కూడా శక్తి ప్రదానం చేసి ధర్మస్థాపన కోసం వాళ్ళ శక్తిని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ధర్మస్థాపన జరిగిపోయిందో ఇంకా వీళ్ళందరి యొక్క శక్తి అవసరం లేదు అని అనుకున్నారో కృష్ణుడు వెంటనే వీళ్ళందరి యొక్క శక్తిని కూడా ఉపహరించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారో వీళ్ళలో శక్తి మొత్తం కూడా కృష్ణుడు ఉపసంహరించేశారు. అదే అర్జునుడు ఏ గాంధీవాన్ని పట్టుకొని సమస్త భూమండలంలో ఉన్నటువంటి వీరులందరినీ కూడా ఓడించారో అదే అర్జునుడు అదే గాంధీవాన్ని పట్టుకొని అదే రథం మీద ఒక సామాన్యమైనటువంటి దుండగులని, బందిపోటులను కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన బలహీనుడిగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఇక వాళ్ళు అవసరం లేదు, ఇక వాళ్ళకి ఆ శక్తి అవసరం లేదు. వాళ్ళకి అంటే ఏ వ్యక్తికి ఏ శక్తి ఉన్నా కానీ కృష్ణుడు వాళ్ళ మీద కరుణతోటి ఇచ్చినటువంటి శక్తే. కృష్ణుడు సేవ కోసం ఉపయోగించడం కోసం ఇవ్వబడినటువంటి శక్తే. ఒకవేళ కృష్ణుడికి శరణాగతులుగా కాకుండా కృష్ణుడిని ఎదిరించే వాళ్ళలాగా లేదు అనంటే స్వప్రయోజనాల కోసం ఆ శక్తిని గనక వాడుకొని కృష్ణ సేవను గనక మర్చిపోయాము అని అంటే అప్పుడు ఏమవుతుందండి? కృష్ణుడు ఆ శక్తిని సంహరించేస్తాడు. శక్తి ఉపసంహారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకున్న దానితోటి మనం గర్వితులం కాకూడదు. మనకున్నది కృష్ణ సేవ కోసం అని మనం గ్రహించగలగాలి. అప్పుడు కృష్ణుడు మనకున్న దానికి ఇంకా ఎక్కువగా ఇవ్వగలుగుతారు. కృష్ణ సేవని ఏ విధంగా పెంచడానికి మనం ఏ విధంగా తోడ్పడతామో అందుకు అవసరమైనటువంటివన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. సో కృష్ణుడు సంహరించారు, బలరాముడు సంహరించారు. తర్వాత కృష్ణుడి యొక్క భక్తులైనటువంటి శరణాగతులైనటువంటి పాండవులకి శక్తి ప్రదానం చేసి అసురులందరినీ కూడా సంహరించారు. ఇందులో భాగంగా కొంతమంది భక్తులని సంహరించారు. భక్తుల సంహారం ద్వారా వాళ్ళేమి ఇతర అసురులు నరకాలకు పోయినట్టు, నిరాకారానికి పోయినట్టు, స్వర్గాలకు పోయినట్టు, ఇంకెక్కడికో పోయినట్టు వాళ్ళు పోలేదు. వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు, భీష్ముడు వెళ్ళినట్లు. ఓకే, సో ఈ విధంగా ఆయన భూభారాన్ని తగ్గించడము అనేటువంటిది చేశారు. ఇక 3వ శ్లోకం రేపు చదువుకుందాం మాతాజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.